నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతీయ రైల్వేల వద్ద కూడా లేని ఆస్తులు వక్ఫ్ బోర్డు దగ్గరున్నాయి. ప్రభుత్వ స్థలాలేం కర్మ, ఓళ్లకు ఓలనే కబళించిన దాఖలాలున్నాయి. రేపటి రోజున మీరుంటున్న ఇల్లు కూడా వక్ఫ్ బోర్డుదే అన్న ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి వక్ఫ్ చట్టానికి చరమగీతం పాడడానికి మోదీ సర్కార్ నడుం బిగించింది. ప్రస్తుతం బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై జరిపిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకు ప్రజలు ఏం చెప్పారు, ముఖ్యంగా హిందువులు ఎలా స్పందించారు చూద్దాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ నేషనలిస్ట్ హబ్ NH ప్రైమ్ పేరుతో తొలి తెలుగు OTTని ఆవిష్కరించింది. www.nhprime.in కు లాగిన్ అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తాజాగా వక్ఫ్ బోర్డుపై ప్రజా అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఏకంగా 90% మంది సమర్థించారు. వక్ఫ్ ఆస్తులన్నీ ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని 96% మంది కోరుకుంటే, వక్ఫ్ ట్రిబ్యునల్ను తొలగించాలని 93% మంది కోరుకున్నారు. 7% మంది మాత్రమే ఈ సవరణలు అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సర్వే తెలిపింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆ తరువాత చాలాసార్లు వక్ఫ్ చట్టానికి సవరణలు జరిగాయి. 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన ప్రభుత్వం మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని UPA 2 ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కట్టబెట్టారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకున్నా ఏమీ చెయ్యలేని విధంగా తయారైంది పరిస్థితి. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులున్నాయి. అయితే వక్ఫ్ బోర్డుల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం వివాదాస్పదమవుతోంది. 1995లో చేసిన సవరణతో ఈ అధికారాలు వచ్చాయి. దీని ప్రకారం ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది. అందులోని సెక్షన్ 40 ఇందుకు వీలు కల్పించింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్ 40 రద్దుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఒక ఆస్తి వక్ఫ్కు చెందినదా, ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే నిర్ణయాధికారం అవుతుంది. వక్ఫ్ చట్టం 1995 సెక్షన్ 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునల్లు తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేన్నైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేల్చేంత వరకు ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించవచ్చు. దీంతోపాటు ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ముందు సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. రెవెన్యూ చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి మ్యుటేషన్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించాలి. కాగ్ నియమించిన ఆడిటర్ ద్వారా ఏదైనా వక్ఫ్ బోర్డు ఆస్తుల తనిఖీకి ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కొత్త సవరణ బిల్లు కల్పిస్తోంది. దీంతోపాటు వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్ వల్ల ఎంతోమంది భూములు కోల్పోయారు. ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఏకంగా 2000 ఎకరాల సాగు భూముల్ని వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించుకుంది. జహీరాబాద్ మండలం చుట్టుపక్కల ఏకంగా సాగు భూములనే తనవిగా ప్రకటించుకుంది. దీంతో అక్కడి రైతులకు సొంత భూములైనా కూడా పట్టా పుస్తకాలు అందలేదు. కేవలం సాగుదారులుగానే మిగిలిపోయారు. దీంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు, సబ్సిడీలు కోల్పోయారు. ఈ సమస్య కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తోంది. అయినా కూడా వక్ఫ్ చట్టం ప్రకారం ట్రిబ్యునల్దే అంతిమ అధికారం కావడంతో వీరు ఏమీ చేయలేకపోతున్నారు. అందుకే ఇటువంటి చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్లు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. ఈ బిల్లును పార్లమెంటులో వెంటనే ఆమోదింపజేయాలని బీజేపీ భావిస్తోంది. కానీ ఆ పార్టీకి పార్లమెంటు ఎగువ దిగువ సభల్లో సొంతంగా మెజారిటీ లేదు. ఇందుకు కూటమి పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ కారణంగా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగానే విపక్షాలు దీన్ని పార్లమెంటరీ కమిటీకి పంపాలని సూచించడంతో కేంద్రం అందుకు అంగీకారం తెలియజేసింది. ప్రస్తుతం ఇది జేపీసీ పరిశీలనలో ఉంది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం కూడా ఉంది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఎన్డీఏ కూటమికి లోక్సభలో మెజారిటీ ఉంది, కానీ రాజ్యసభలో లేదు. ఇందుకు బయట నుంచి మద్దతు అవసరం. కానీ ఈ పాటికే రాజ్యసభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి అందులో తమకు సొంతంగా సీట్లు పెరుగుతాయని బీజేపీ లెక్క వేస్తోంది.
అది నిజం కూడా అయింది. సెప్టెంబర్ 6న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 6 నామినేటెడ్ సభ్యుల మద్దతుతో రాజ్యసభలో స్వల్ప ఆధిక్యం లభించింది. బీజేపీకి సొంతంగా 96 మంది ఎంపీలుండగా మొత్తం ఎన్డీఏ ఎంపీల సంఖ్య 113కు చేరింది. తాజాగా 6 నామినేటెడ్ ఎంపీల మద్దతుతో ఎన్డీఏ బలం 119కి పెరిగింది. నామినేటెడ్ ఎంపీలు సాధారణంగా ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారు. రాజ్యసభలో మొత్తం ఎంపీల సంఖ్య 234, సగం సంఖ్య 117 కాగా ఎన్డీఏ బలం అంతకంటే 2 ఎక్కువగా 119కి చేరినట్లయింది. దీంతో ఇక బయట నుంచి పార్టీల మద్దతు కూడా అవసరం లేదు. ఇక అదే సమయంలో బీజేపీ మరో పని కూడా పూర్తి చేసినట్టు కనిపిస్తోంది. గతంలో కొన్ని బిల్లులను కమలం పార్టీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన 3 రైతు చట్టాలను వెనక్కి తీసుకునేటప్పుడు మోదీ ఒక కీలక వ్యాఖ్య చేశారు. తాము ఈ చట్టాల వల్ల కలిగే మేలును ప్రజలకు వివరించడంలో విఫలమైనట్టు చెప్పారు. నిజానికి రైతు చట్టాలు దేశ అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడతాయి. కానీ వీటిని ప్రజలకు వివరించడంలో కమలం పార్టీ పూర్తిగా విఫలమైంది. అందుకే వీటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల దేశంలో రైతులకు ఉపయోగకరమైన చట్టాల విషయంలో మరింత వెనకబడాల్సి వచ్చింది. అందుకే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ విషయంలో కేంద్రం ఈ పనిని ముందుగానే చక్కబెట్టింది. దీనివల్ల ప్రజలకు కలిగే ఇబ్బందుల గురించి చక్కగా వివరించింది. అందుకే తాజా సర్వేలు కూడా ప్రజల్లో ఈ చట్ట సవరణ పట్ల ఉన్న సానుకూలతను చూపిస్తున్నాయి. దీంతో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఎటువంటి అభ్యంతరం ఉండదని స్పష్టమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.